తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. గత వారం బాగుంది, ఈ వారం బాగుంటుంది. అయితే వ్యాపార పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి లభిస్తాయి. అయితే సంతానం పట్ల కాస్త వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఒక భూమి కానీ ఇల్లు కానీ అమ్మి అప్పు తీర్చాలని ప్రయత్నం చేస్తారు. అది ఈ వారం నెరవేరుతుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించగలుగుతారు. వ్యాపార పరంగా రావాల్సిన అన్ని అనుమతులు వీరికి లభిస్తాయి. ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. సినీ కళా రంగాల వారికి, బ్యూటీషియన్స్కి, కాస్మెటిక్స్, వైద్య వృత్తులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, హోటల్ మేనేజ్మెంట్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ, హెచ్ఆర్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపారం ఎంత అభివృద్ధి చేయదలుచుకున్నారో అంత అభివృద్ధి చేయగలుగుతారు. అయితే వ్యాపారం చక్కగా నడుస్తున్నా వెనక్కి లాగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఏదైనా ఒక నిర్ణయం వచ్చేటప్పుడు నలుగురి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఒక్కోసారి సొంత నిర్ణయం కూడా ఇబ్బందికరంగా ఉండొచ్చు. నష్టం వాటిల్లే అవకాశం కూడా లేకపోలేదు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు చక్కగా కలిసి వస్తాయి. సాధ్యమైనంతవరకు అప్పులు తీర్చి వ్యాపారం చక్కగా చేసుకోవాలన్న భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. పంచమంలో రాహు ఉన్నారు. సంతానపరంగా కాస్త ఇబ్బంది ఉంటుంది. వారి ఆరోగ్యం పట్ల వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఈ పర్సనల్ లోన్కి, క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం చెప్పదగినది. మోసపోయే అవకాశం గోచరిస్తుంది. అధికంగా ఖర్చులు కూడా ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే వైద్య వృత్తిలో ఉన్న వారికి, హోటల్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ రంగం వారికి, విదేశీకి వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఉన్న చదువు మానేసి కొత్త టెక్నాలజీకి మారుదామా లేదా వేరే సబ్జెక్ట్ మార్చుకుందామా అనే ఆలోచన కూడా వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న చదువు ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది చెప్పదగినది. అదేవిధంగా స్నేహితులు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అందరూ మనవారే కదా అని చెప్పేసి ముందుకు వెళ్ళడం, అది మోసం చేయడం కూడా జరుగుతుంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వివాహాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. మోసపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. ఏకాదశంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. కెరియర్ పరంగా మీరు ఎంత గ్రోత్ సాధించినప్పటికీ మీరు ఏమీ చేయలేదు, మీరు ఏమీ చెందలేరు అనే భావన కుటుంబ సభ్యుల నుండి మీకు వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. మనం సాధించగలం, ఒకరి మీద మనకు డిపెండెన్సీ అవసరం లేదు, మనకు మనంగా స్వయంగా ఎందుకు చేసుకోవాలనే భావన ఏర్పడుతుంది. మీ స్వయం కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇటువంటి విషయంలో పక్కన పెట్టి జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. బంధువులు ఏదో అంటుంటారు, అవన్నీ పట్టించుకోకుండా కెరియర్ పరంగా మీ స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలా ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో బలంగా ఉన్నారు. భాగ్యాధిపతి పంచమాన్ని చూడడం, గురు వీక్షణ ఉండడం, శుభగ్రహ దృష్టి ఉండడం వల్ల కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. ఎప్పటి నుంచో చిరకాల వాంఛ ఇల్లు కొనుక్కోవాలి అనే ఏదైతే మీ కల ఉందో అది నెరవేరుతుంది. కాబట్టి అన్నీ మంచి శుభసూచన అనుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ముందుకు వెళ్ళండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగినది. మంగళవారం నాడు హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు